ఇక్కడ డిపాజిట్ ఉన్నా బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈరోజు నా పెద్ద కొడుకు అకిరా పుట్టినరోజు. అదే రోజు నా రెండో కొడుకు ఈ విధంగా జరగటం కొంత అన్ఫార్చునేట్ కోఇన్సిడెన్స్ అనిపించింది. బట్ స్ట్రేంజ్. బట్ ఎక్కడ ప్రోగ్రామ్స్ ఆపలేదు, మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ మేబీ ఈరోజు సాయంత్రం నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఇదొక షాకింగ్ న్యూస్. సో ఈ న్యూస్ వినిన వెంటనే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ లేదా మెగా ఫ్యాన్స్ కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి థర్డ్ వైఫ్ ఉన్నారన్నమాట. ఆమె పేరు అన్నా లెజ్నేవా. ఈమెను మీరు ఆల్రెడీ చూసుంటారు. తీన్మార్ అనే మూవీలో ఒక సైడ్ యాక్ట్రెస్ గా వర్క్ చేసింది. వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలే ఒక అమ్మాయి పేరు పొలినా అంజనా అండ్ చిన్న అబ్బాయి పేరు మార్క్ శంకర. ఈ మార్క్ శంకర అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ బాబుకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. సింగపూర్ లో ఒక స్కూల్లో చదువుకుంటున్నాడు. ఆ స్కూల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ చాలా మంది పిల్లలకు కూడా చాలా ఇంజరీస్ జరిగింది. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా ఉన్నారనమాట. అదే ఫైర్ యాక్సిడెంట్ లో ఒక చిన్న బాబు కూడా చనిపోయారు. ఇట్ ఈస్ వెరీ సాడ్ టు హియర్. బట్ ఎనీవే పాయింట్ కి వస్తే ఈ బాబుకి ఇంజరీస్ తో పాటు నోట్లో అండ్ ముక్కులో కూడా చాలా బ్లాక్ స్మోక్ ఏదైతే ఉందో అది చాలా వరకు వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైంది అనేసి సో ఆల్రెడీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. యాజ్ ఆఫ్ నో నేను చదువుతున్నప్పుడు ఈ న్యూస్ గురించి మార్క్ శంకర్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈస్ డూయింగ్ గుడ్ నౌ. అండ్ ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకున్నారంటే ఇదేదో చాలా చిన్న ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఇది చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అని తెలిసింది. ఇమీడియట్ గా సింగపూర్ ఎందుకు వెళ్ళలేదంటే ఆ రోజు అతనికి మీటింగ్ ఉందన్నమాట. ఒక విలేజ్ కి వెళ్ళి ఆ విలేజ్ లో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి, అందుకనేసి వెళ్ళలేకపోయాడు. అండ్ ఎనీవే ఆ విలేజ్ కి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసిన తర్వాతే వెంటనే పవన్ కళ్యాణ్ గారు అండ్ చిరంజీవి గారు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో మీరు విజువల్ మీరు చూడొచ్చు. వాళ్ళు సింగపూర్కి వెళ్తున్నారనమాట. వెళ్ళి అక్కడ ఏంటి జరిగింది అని తెలుసుకోవడానికి. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా ఫోన్ చేశారనమాట. సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా తెలియజేసి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అండ్ ఇతనే కాదు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం హై ప్రొఫైల్ లో ఉన్నారు కాబట్టి చాలా మంది పొలిటీషియన్స్ కూడా దీనిపైన చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అండ్ చాలా పొలిటీషియన్స్ కూడా దీనిపైన ట్వీట్ కూడా చేశారు. నేను ఒక 3-4 మెంబర్స్ ఈ స్క్రీన్ షాట్స్ పెడతాను చూడండి. మన కేటీఆర్ గారు చేశారు, తర్వాత నారా లోకేష్ గారు చేశారు, అంతెందుకు మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్ గారు కూడా చేశారనమాట. సో కంక్లూజన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ చిన్న కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి ఇప్పుడు బ్రోంచోస్కోపీ అనేసి ఒక ట్రీట్మెంట్ చేస్తున్నారు అనమాట. అంటే ఆ ముక్కులోని నోట్లోని ఏదైతే పొగ వెళ్ళిపోయిందో లంగ్స్ వరకు నోట్లోని ఒక పైప్ లాంటిది పెట్టేసి ఆ స్మోక్ అన్ని బయట తీస్తారనమాట. సో దానివల్ల బ్రీతింగ్ అనేది బెటర్మెంట్ గా ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఆ బాబు కూడా హీఈస్ డూయింగ్ గుడ్ అండ్ లెట్స్ ప్రే ఫర్ మార్క్ శంకర. సో దిస్ ఇస్ అప్డేట్ అబౌట్ పవన్ కళ్యాణ్ సన్స్ ఫైర్ యాక్సిడెంట్. అండ్ ఈ ఇన్సిడెంట్ మీద చాలా షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినైతే డెఫినెట్ గా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.